మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఇప్పుడు దేశ భద్రతా రక్షణ వ్యవహారాల కోసం ఎన్ఐఏ అనేది ఉంది. దేశంలో ఇంటర్నల్ గా ఎవరున్నారు, ఎక్స్టర్నల్ గా ఎవరున్నారు, వాటన్నిటిని చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని మళ్ళీ మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా స్వచ్ఛందంగా చేయడం ఎందుకని? మంచి ప్రశ్న. దేశంలో రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. మనది ఫెడరల్ రాజ్యాంగం, అంటే మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనకు రాష్ట్రాలకు కూడా పవర్స్ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా కొన్ని లా అండ్ సబ్జెక్ట్స్ డివైడ్ చేశారు. సెంట్రల్ లిస్టు, యూనియన్ లిస్టు, తర్వాత స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ లిస్టులో ఉన్నవి ఏంటంటే లా అండ్ ఆర్డర్ అంతా కూడా మన రాష్ట్రం చేతిలో ఉంటుంది. కానీ రెండు రాష్ట్రాల మధ్యలో కోఆర్డినేషన్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక టెర్రరిస్టు సపోజ్ మహారాష్ట్రలో తయారని అనుకోండి, మహారాష్ట్ర ఆయన వచ్చి తెలంగాణలో దాడి చేశారనుకోండి, సో మహారాష్ట్ర తెలంగాణ పోలీసుల మధ్యలో కోఆర్డినేషన్ కావాలి. అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. సో దేశ రక్షణ, యూనియన్ హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, వీళ్ళందరూ కూడా రకరకాల ఏజెన్సీల ద్వారా మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంతా కూడా కనుక్కోవడానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ ఒక రాష్ట్రంలో ఉండే పూర్తి లా అండ్ ఆర్డర్, ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, ఇదేమవుతుంది, ఇక్కడ రాష్ట్రం లోపల ఏమవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చూడలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో కాన్స్టిట్యూషనల్లీ. రాజ్యానికి స్వతంత్రత ఉండాలిగా, మరి ముఖ్యమంత్రి ఎందుకు, హోంమంత్రి ఎందుకు రాష్ట్రంలో అట్లా? సో అవి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఎందుకు చేస్తారనేది మీ ప్రశ్న. అంత పెద్ద సంస్థలు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తుంటే ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రం యొక్క స్వతంత్రత ఉంటుంది, రాజ్యాంగమే చెప్తుంది. లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ ఏమున్నది. సో ఇప్పుడు ఎన్ఐఏ ఏం చేసింది, ఎన్ని దాడులు చేసింది, ఎంతమందిని పట్టుకుంది అనేది అఫీషియల్ గా వస్తుంది. బట్ రాష్ట్రాలు దీన్ని మిస్యూజ్ చేస్తున్నాయి. వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయడానికో, ఎలక్షన్స్ లో వాళ్ళని దెబ్బతీయడానికో, లేకుంటే ప్రతిపక్ష లీడర్లు కొంతమందిని ఉన్నారో వాళ్ళని రహస్యాలు తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తుంది. ఎన్ఐఏది రిలీజ్ చేస్తోంది, బట్ వీళ్ళది ఎందుకు బయటికి రావట్లేదు? యాక్చువల్గా ఎన్ఐఏ కూడా రిలీజ్ చేయదండి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది కూడా రిలీజ్ చేయదు, చేయకూడదు కూడా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతిదీ మనకు రిలీజ్ చేస్తేనే పని అయినట్టుగా కనిపిస్తుంటుంది. కానీ రిలీజ్ చేయకుండానే, మనకు తెలియకుండానే, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు రాత్రింబవళ్ళు మెలుక్కొని ఇలాంటి ఆర్గనైజేషన్స్, మీరు చెప్పిన ఆర్గనైజేషన్స్లో ఎన్నో టెర్రరిస్టు ప్రమాదాలను పసిగట్టి ముందరనే వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటారు. ఎన్ఐఏ దాడులు చేసింది, ఎగ్జాక్ట్లీ, టెర్రర్ కాకముందు అని అప్పుడప్పుడు చెప్తుంటారు. అదర్వైజ్ మనకు తెలియకుండానే చాలా జరిగిపోతుంటాయి. సో ఏ రాజ్యం కూడా, ముఖ్యంగా నిఘా సంస్థలు ఏవి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ జనరల్గా చేయరు. ఏదో అరెస్ట్ అయితే తప్ప చేస్తారు, ఒక ఇంట్లో సెర్చ్ చేస్తే తప్ప చేస్తారు, అంతే తప్ప అదర్వైజ్ మేము ఇలాంటి ఇంటెలిజెన్స్ సేకరించామని ఎప్పుడు కూడా చెప్పరు. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా చెప్పరు, చెప్పకూడదు కూడా. సో ఇప్పుడు పోలీసులకే నిర్ణయాధికారం ఉంటుంది, వాళ్ళంతా వాళ్లే చేస్తారు అనుకున్నప్పుడు, మీరు కూడా బిఎస్పీ అధినేతగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం చేస్తోంది, ప్రభుత్వం చేసిందా అక్కడ పోలీసులు చేశారా? మీరు చేసినటువంటి ఆరోపణ కూడా నాకు మంచి ప్రశ్న. నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, హ్యాక్ అవుతోంది అని, నా ఫోన్ హ్యాక్ అవుతుందని. యాపిలే రాసింది, నీ ఫోన్ మామూలు ఎవడు హ్యాక్ చేయడు, ఏదో రాజ్యం హ్యాక్ చేస్తుంది. రాజ్యం హ్యాక్ చేసినప్పుడు రాజ్యాలు రెండే ఉంటాయి, తెలంగాణ ప్రభుత్వం ఉండాలి, నేను తెలంగాణలో పుట్టినా కాబట్టి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండాలి. నేను అదే చెప్పాను, తెలంగాణ ప్రభుత్వం అన్న చేసి ఉండాలి, రాజ్యం అంటే అదే కదా. తెలంగాణ పోలీసులే చేస్తున్నారని యాపిల్ ఏం చెప్పలేదు, ఒక రాజ్యం చేస్తుంది. ఆ రాజ్యం ఏదో నాకు తెలియదు, కానీ మాకు ఇంకా ఫర్దర్గా తెలిస్తే చెప్తానంటే 2 మెయిల్స్ పంపించింది. ఆ మెయిల్స్ కాపీలు తీసుకొని చెప్పి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారికి ఇచ్చాను. ఇట్లా ఉంది, నాకు మరి ఆ రాజ్యం ఏదో కేంద్ర రాజ్యమా రాష్ట్ర రాజ్యమా నాకు తెలియదు, బట్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. కానీ వాళ్ళు ఏం ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారు. సో ఐపీఎస్ ఆఫీసర్గా మీరు కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ కూడా చేశారు. అంటే వీళ్ళని ఒక రాజ్య వ్యతిరేక శక్తులు అని అనుకున్నారా ఏంటి అసలు? నాకు తెలియదు, మరి ఎవరు చేశారో వాళ్ళని అడగాలి. అది మా ఫోన్లో ఎవరు ట్యాప్ చేశారు అనేది నిజంగా మా ఫోన్లకి ఏమైనా పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా వచ్చిందా అవన్నీ కూడా మాకు తెలియదు. అది వాళ్ళు రాజ్యమే చెప్పాలి, మరి మాకు పౌరులుగా మాకేముంటుందండి. సో మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలం, కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పాలి కదా, మరి వాళ్ళు చెప్పలేదు, మాకేం చెప్పలేదు. మా ఏ ఫోన్లు అటాక్ అయింది, ఎందుకు అయింది అని కూడా చెప్పాము, అన్ని ఇచ్చాను, మెయిల్స్ అని కూడా ఇచ్చాను, వాళ్ళేం చెప్పలేదు మాకు.
సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేతగా ఉన్నప్పుడేమో ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేసిందన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ద్వంద్వ నీతి అనేది వెరీ రీసెంట్గా బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక వాయిస్, అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధ్యలో ఈయన ఏం మారింది, ఎందుకు మారాడు? ఒక పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు అయితే ఇలాగే టంగ్ ట్విస్ట్లు అనేవి ఉంటాయా? ఇలాంటి బోల్డ్ డౌట్స్ నిజంగా రాజకీయ నాయకులే టంగ్ ట్విస్ట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్లు చేయలేరు, చేయనీకే కాదు, వాళ్ళకి రాదా. మీరు మారిపోయారు అయితే. రఘునందన్ రావు గారు చేస్తున్న టంగ్ ట్విస్ట్ నేను చేయలేను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చానని చెప్పాను, నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పలేదు. నేను ఏమన్నాను, నేను ఆ రోజు నాకు వచ్చింది నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండని యాపిల్ కొన్ని నాకు సలహాలు ఇచ్చింది, రైట్. అదే నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పి నా ఫోన్ ఎవరో ట్యాప్ చేసి హ్యాక్ చేస్తున్నారు, ఇగో ఇది అని చెప్పాను నేను. మీరు ఆ మెయిల్ ని పబ్లిక్ గా కూడా ట్విట్టర్ లో పెట్టాను, కరెక్ట్. సో ఈ రోజు నేనేమంటున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే. నేను ఈ రోజు ఏం చెప్తున్నాను, ట్యాపింగ్ చట్టబద్ధమే, కానీ రాజకీయ నాయకులకు ఆపాదించకండి. నిజంగా మీరు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే మీరు మీ ఆఫీసర్లను అడగండి. ఇంతమంది 6 మంది ఆఫీసర్లు ఉంటారు, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇవాళ జోగినపల్లి సంతోష్ను పిలిచారట, వాళ్ళు లేకపోతే ఇంకెవరో వీళ్ళేం చేస్తారు? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళని పిలిపించి మీరు ఏం చేసారు, మీరు నెంబర్లు ఇచ్చినరా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నెంబర్ ఇస్తే చేస్తారు ఆఫీసర్లు? వాళ్ళే సూత్రధారులుగా కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. నిజంగా పోలీసులు పాత్రదారులు, వాళ్ళు ఎవరెవరు నెంబర్లు తీసుకుంటే వాళ్ళు నిజంగా పోలీసులు జైలు పోతారు అట్లా చేస్తే. చేయకూడదు. సో నేను ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి నా లోపల తేడా లేదు. రఘునందన్ రావు గారు టంగ్ ట్విస్ట్ చేస్తారు, ఆయన రోజుకో మాట మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడడానికి రాదు, అదే మా బలహీనత. మీరు గతంలో చేసినటువంటి కంప్లైంట్ కి ఆన్సర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు ప్రభుత్వం చేసిందా, పోలీసులు చేశారా? మీరు రాలేదు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పోలీసుల మీదే పోలీసులే చేస్తారు అని చెప్పడం అనేది ఇప్పటిదాకా మీ డిపార్ట్మెంట్ అది చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు, దానికి రీజన్ చూపించాలి అంతే తప్ప. రీజన్ చూపించాలి. 6 మంది ఆఫీసర్లు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, వీళ్ళందరూ ఎస్ ఇతను దేశానికి ప్రమాదకారి అనుకుంటే చేయొచ్చు. అలా తెలంగాణలో 5,000 మందికి పైగా ప్రమాదకారులు ఉన్నారా? అది పోలీసులు చెప్పాలి. అందులో మీరొకరు ఉన్నారు, ఆకునూరు మురళి గారు కూడా ఉన్నారు. అది రాజ్యం చెప్పాలి, నేను ఎట్లా చెప్తా, పోలీసులు చెప్పాలి. రాజ్యం అంటే పోలీసులు చెప్పాలి. అది నిజంగా నా చేసి ఉంటే అది వాళ్ళు చెప్పాలి, అంత నేను చెప్పడానికి లేదు. అయితే ప్రతిసారి ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోతాయి, అక్కడ మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పక్కకుంటారు, ఎవరైతే కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే బలవుతారు అనే ఒక మాట ఉంది కదా. దుర్వినియోగం చేస్తే బలవుతారు. ప్రభుత్వం చెప్తుందండి చెయ్యండి, సంతకం పెట్టండి అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా కీలకమైన ప్రశ్న అడిగారు, కానీ మీరు ప్రభుత్వం చెప్పింది చేయాలన్నా, ఒకవేళ నాకు తెలిసినంత ఏ ప్రభుత్వం చెప్పదు, ఒకవేళ చెప్పిన ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి ఎవరైనా చెప్పరు అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఏ ఆఫీసర్ కూడా చేయకూడదు, చేయకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ సేకరణ, సమాచార సేకరణ గోప్యనీయంగా పోలీసు శాఖనే చేస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా తెలవనీయకూడదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఫలాని కవిత నెంబరు, ఫలాని ప్రవీణ్ కుమార్ నెంబరు, ఫలాని రాజు నెంబరు చేయండి అని చెప్పరు. ఇప్పుడు మనకి చట్టంలోనే ఉంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు, పారిపోయారు, కనిపించకుండా మూసీలో పడేశారు, లేకుంటే వాటిని ధ్వంసం చేశారు, ఆ కేసు ఎందుకు ఉంది మరి? అది ఎందుకు పెట్టిండ్రు అదే నేను అదే చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నది అదే. ఒకవేళ కమిటీనే ధ్వంసం చేయమని చెప్తుంది, 6 నెలలకు ఒకసారి కమిటీనే దీన్ని ధ్వంసం చేయండి, డేటాను ధ్వంసం చేయండి అని చెప్తుంది. మరి ఆ విధంగా డేటా ధ్వంసం జరిగినప్పుడు ఈ కేసు ఎందుకు వచ్చిందో మాకు అర్థం. బట్ అక్కడ కాన్స్టిట్యూషన్ గా ఒక కమిటీ ఫామ్ అయింది అనేది ఉందా అఫీషియల్ గా? అది ఎందుకు మరి వీళ్ళు ఉన్నారు ఈ కమిటీలో, ఈ హెడ్ ఉంటారు, లేకపోతే ఈ ఆధ్వర్యంలో 6 సభ్యులు అనేది ఏర్పడింది అనేది అఫీషియల్ గా బయటికి రాలేదు కదా. ఉంటదండి, అది వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ చూడండి, తప్పకుండా కమిటీలు ఉంటాయి. కమిటీలు లేకుండా ఎట్లా ధ్వంసం? వాళ్ళని ఏర్పాటు చేసేది ఎవరు ఫామ్ చేస్తున్నారు? గవర్నమెంట్, అది చట్టంలోనే ఉంది, గైడ్ లైన్స్. అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోంమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీని డిసైడ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ, ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ చైర్మన్ చైర్మన్గా ఉంటారు.
అదేవిధంగా లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత పోలీసు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, డీజీపీ వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారు.